అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం టెంపుల్ హిస్టరీ మీతో షేర్ చేస్తున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం గణేశునికి అంకితం చేయబడిన ఒక హిందూ ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉంది. చిత్తూరు నుండి సుమారు 11 కిలోమీటర్లు మరియు తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్రీస్తు శకం 11వ శతాబ్దం ప్రారంభంలో చోళరాజు కులోత్తుంగ చోళుడు చేత నిర్మించబడినది. తర్వాత క్రీస్తు శకం 1336లో విజయనగర రాజవంశం దీనిని విస్తరించింది. పురాణం ప్రకారం మూగ, చెవిటి మరియు గుడ్డి వాళ్ళైన 3 సోదరులు ఉండేవారు. తమ పొలానికి నీరు తోడడానికి బావి తవ్వుతున్నారు. వారు ఉపయోగిస్తున్న పరికరం గట్టి వస్తువునకు తగిలి బావిలో పడిపోయినది. వారు ఇంకా లోతుగా తవ్వగా బావి నుండి రక్తం ధారగా ప్రవహించడం ప్రారంభమైనది. స్వామివారి రక్తస్పర్శ మాత్రంతో ఆ 3 వైకల్యాల నుండి విముక్తి పొందారు. గ్రామస్తులు ఆ ప్రదేశానికి పరిగెత్తుకు వచ్చి అక్కడ గణేశుణ్ణి కనుగొన్నారు. గ్రామస్తులు ఇంకా లోతుగా తవ్వారు, కానీ వారు విగ్రహం యొక్క పీఠాన్ని కనుగొనలేకపోయారు. ఆ విగ్రహం ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండే బావిలో కొలువై ఉంటుంది. కాలక్రమేణా విగ్రహం పెద్దదిగా మారిందని స్పష్టమవుతుంది. 50 సంవత్సరాల క్రితం నాటి దేవతా విగ్రహం యొక్క వెండి కవచం నేడు సరిపోకపోవడమే దీనికి నిదర్శనం. వినాయక చవితి రోజు నుండి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఆలయం ప్రక్కనే శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని రాజరాజ నరేంద్ర కులోత్తుంగ చోళ మహారాజు నిర్మించారు. ఈశాన్య దిశలో వరదరాజ స్వామి వారి ఆలయం ఉంది. సుప్రభాత సేవ వచ్చేసరికి ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రామస్తులు వచ్చి బావిలోని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం 25 భూమి ప్రవహించినది. కాణి అనగా ఎకరం 25 భూమి, పారకం అనగా ప్రవహించడం. ఎకరం 25 నీరు ప్రవహించినందున కాణిపారకం క్రమేణా కాణిపాకంగా మారింది. సత్య ప్రమాణాల దేవుడు కాణిపాక వినాయక స్వామివారు అబద్ధికులు ఇక్కడ ప్రమాణం చేయడానికి సిద్ధం కారు. ఒకే ప్రాంగణంలో శైవ దేవాలయమైన మణికంఠేశ్వర స్వామి దేవాలయం, వైష్ణవ దేవాలయమైన వరదరాజ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. కాణిపాకంను హరిహర క్షేత్రం అని కూడా అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.